బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామ పంచాయతీ నుండి బీర్ల ఆనందం గెలుపొందారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. తెలంగాణ పల్లె పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. తొలి ఫలితంగా గంగార మండల్ హిమ్మత్ నగర్లో ఫలితం వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థి ఆనందం ఉన్నారు. ఏంటి చెప్పండి, ఏ అంశం మిమ్మల్ని గెలిపించింది అనుకుంటున్నారు? ముందుగా గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. గ్రామంలో ఉన్న యువత పెద్దలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన నమ్మకాన్ని, నాపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయను. కేవలం నేను అభివృద్ధిని నిదానంగా తీసుకొచ్చిన. ఖచ్చితంగా నేను ఇచ్చిన అభివృద్ధిని నమ్మిరు గ్రామస్తులు. ఖచ్చితంగా నేను మాత్రం అమలు చేస్తాను. ఓకే, అంటే ఈ గెలుపు అదృష్టంగా భావిస్తున్నారా, బాధ్యతగా భావిస్తున్నారా? ఎట్లా? బాధ్యత ఉన్నది, అదృష్టం ఉన్నది. రెండు కలిస్తే నాకు విజయం దక్కింది. ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన గ్రామస్తులు మాత్రం గుండెలు అన్ని కమ్యూనిటీ భవనాలకు కంపౌండ్ వాల్స్ కానివ్వండి, సగం కన్స్ట్రక్షన్ అయి ఖాళీ ఉన్న కమ్యూనిటీ హాల్ భవనాలు కానివ్వండి, మిగతా సీసీ రోడ్లు కానివ్వండి, అన్ని టెంపుల్స్కు సీసీ రోడ్లు కానివ్వండి, ప్రతి దాని మీద యువతకు కానీ పెద్దలకు కానీ ప్రతిదీ 1 by 1 అవగాహన ఇచ్చుకుంటూ వచ్చినా, ప్రతి గ్రామంలో ఎట్లాంటి సంక్షేమ పథకాలు వచ్చినా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా ప్రతి గడప చేరుస్తా. ఖచ్చితంగా ప్రతి గడప చేరే విధంగా గంగార మండలంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన, ఇట్లాంటి అంశాలు కూడా ఉంటాయి. సర్పంచ్గా అంటే మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు? నేను ప్రజెంట్ కూడా గతంలో ఇప్పుడున్న గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేసిన, కేంద్ర నిధులను వాడుకుంటా, రాష్ట్ర నిధులు వాడుకుంటా, ఎమ్మెల్యే గారి చొరవతో ఇంకా ఎక్కువ నిధులు తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతా. అట్లాంటి నమ్మకం నాకు బలంగా ఉంది. మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి చొరవతో ఎక్కువ నిధులు ఇమ్మన గ్రామాన్ని తీసుకువచ్చి గత 5 సంవత్సరాలు కానీ గతంలో కానీ నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామాన్ని ఖచ్చితంగా 100% అభివృద్ధి చేసి చూపిస్తా. ఇప్పుడు మీరు ఇన్ని అంశాలు చెప్పారు ప్రచారంలో భాగంగా, అవన్నీ నిజంగా నెరవేరుస్తారా హామీలను? ఖచ్చితంగా నాకు సాధ్యమైనంత వరకు 100% నెరవేర్చేందుకు కష్టపడతా. ఓకే, అభివృద్ధి నినాదంతో తాను హిమ్మత్ నగర్ స్థానిక అంశాలని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాను, వారి ఆశీర్వాదంతో గెలిచాననేటువంటిది ఖచ్చితంగా ప్రతి హామీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో పూర్తి చేస్తానని అభ్యర్థి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో రిషికేష్, 99 టీవీ, హిమ్మత్ నగర్ నుంచి.